హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, నేను బాగున్నా, మీరు బాగున్నారా? చిన్నలకి పెద్దలకి నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి అందరికి థ్యాంక్స్ ఫ్రెండ్స్. నేను జొన్న రవ్వతో ఇడ్లీ తయారు చేసి చూపిస్తున్నా ఫ్రెండ్స్. చాలా బలం ఫ్రెండ్స్, తేలిగ్గా అరిగిద్ది, చాలా బలం ఫ్రెండ్స్. కారపొడి కానీ, సాంబార్ కానీ, చట్నీ కానీ, అల్లపు చట్నీ కానీ వేసుకొని తినచ్చు. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు మీరు వీడియో అనేది పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్. టెలిగ్రామ్లో చాలా తక్కువ రేటుకి అన్ని వస్తువులు తక్కువ రేటుకి వస్తున్నాయి ఫ్రెండ్స్. ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను ఫ్రెండ్స్ లింక్ అనేది. అదే విధంగా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు వీడియో అనేది పూర్తి దాకా చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అనేది ఇవ్వండి, నాకు చాలా బూస్ట్గా ఉంటుంది, ఛానల్ అనేది ముందుకు వెళ్ళిద్ది. అదే విధంగా ఫ్రెండ్స్, చట్నీ వేసుకొని, అల్లపు చట్నీ వేసుకొని జొన్న రవ్వతో చేశాను ఫ్రెండ్స్. ఇడ్లీ అనేది తయారు చేసి చూపించాను. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. మనం ఉదయం చేసుకున్న సాయంకాలం దాకా ఉంటుంది ఫ్రెండ్స్. లేదు అనుకుంటే ఫ్రెండ్స్, ఉదయం దాకా కూడా ఉంటుంది. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. కారపొడి వేసుకొనైనా, నెయ్యి వేసుకొనైనా తినచ్చు. అంత రుచిగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఉప్పుడు రవ్వతో ఇడ్లీ రవ్వ బదులుగా ఇడ్లీ రవ్వకి బదులుగా ఫ్రెండ్స్ జొన్న రవ్వ వేసుకొని, తెల్ల జొన్న రవ్వ ఫ్రెండ్స్. సూపర్ మార్కెట్లో తక్కువ రేటే ఫ్రెండ్స్. కేజీ వచ్చేసి 60 రూపాయలు. జొన్న రవ్వ తెచ్చుకొని ఒక వీడియో కూడా చేశాను ఫ్రెండ్స్. నేను జొన్న ఉప్మా చేశాను. చాలా రుచిగా టేస్టీగా కుదిరింది. ఇదే విధముగా ఇప్పుడు ఇడ్లీ తయారు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. 1 గ్లాసు మినపగుండ్లు తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకున్నాక 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇడ్లీ లాగానే ఫ్రెండ్స్. ఇడ్లీకి మనం ఎలా చేసుకుంటాం మినపగుండ్లని అలాగే రుబ్బుకోవాలి. లేదు అంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. 1కి 2 సార్లు కొంచెం వాటర్ అనేది వేసుకొని 2-3 సార్లు కడిగి తగినన్ని వాటర్ పోసి 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. మూత పెట్టి నానబెట్టుకుంటే ఫ్రెండ్స్ ఇది 3 రోజుల దాకా వచ్చిద్ది ఫ్రెండ్స్. జొన్న రవ్వ ఇడ్లీ 3 రోజుల దాకా వచ్చిద్ది. మిక్సీలో వేసుకొని ఒక 6 నిమిషాల సమయం దాకా మెత్తగా వాటర్ వేసుకొని, గ్లాసుకి గ్లాసున్నర వాటర్ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. లేదంటే గ్రైండర్కైనా వేసుకొని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎంత కావాలంటే అంత. 1 గ్లాసు పిండి చాలా ఒదిగింది నాకు. అదే విధముగా గ్లాసు ఇడ్లీ మినపగుండ్లుని నానబెట్టుకొని నేను మిక్సీలో వేసుకున్నాను. వాటర్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని జొన్న రవ్వ తగినంత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా నాకు కొద్దిగా మిగిలింది. దానిలో మనకి ఇష్టం ఉంటే సరిపోయినంత సాల్ట్, రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. రవ్వ చూడండి ఫ్రెండ్స్, అర గ్లాసు తీసుకొని వేసాను జొన్న రవ్వ. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అదే విధంగా మనకి ఎంత కావాలంటే అంత తీసుకొని వేసుకోవచ్చు. తగినన్ని వాటర్ వేసుకొని ఇడ్లీ రవ్వకి బదులుగా జొన్న రవ్వ వేసుకొని తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చాలా బలం ఫ్రెండ్స్. మనం పొద్దున్నే లెగిసేసి సాయంకాలం పూట 5 గంటల సమయాన ఈవినింగ్ పూట కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. పెరుగు చట్నీ అయినా వేసుకోవచ్చు, అల్లపు చట్నీ, కారపొడి, నెయ్యి వేసుకొని అయినా తినొచ్చు. పల్లీల పౌడర్ అయినా, కారపొడి వేసుకొని అయినా, రొయ్యల కారం అయినా వేసుకొని అయినా తినొచ్చు. చాలా సింపుల్గా అయింది ఫ్రెండ్స్. ఇదే విధంగా 1కి 4 సార్లు కలుపుకోవాలి ఫ్రెండ్స్. తగినన్ని వాటర్ పోసుకొని బయటే ఉంచేయాలి. లేదు అంటే ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. 3 రోజుల దాకా అయినా వచ్చింది ఫ్రెండ్స్. ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. అదే విధముగా పిండి అనేది పులిసాక హైలో ఉంచేసి ఇడ్లీ పాత్ర అనేది పెట్టేసేయాలి. ఇడ్లీ పాత్ర పెట్టేసేసి వాటర్ పోసేసి ఇడ్లీ పాత్ర పెట్టేసేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేను వాటర్ తీసుకున్నాను. గిన్నెలో వాటర్ అనేది తీసుకొని
కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, మనకి ఇంట్లో అనేబుల్గా దొరుకుతాయి. మీకు ఇష్టం లేకపోతే ఇడ్లీ పాత్రలోనే వేసుకోవచ్చు. ఇడ్లీ అనేది జొన్న ఇడ్లీ చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. నేను ఈ విధంగా తయారు చేశాను ఫ్రెండ్స్. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మనకి పోపు కావాలన్నా తాలింపు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. జొన్న ఇడ్లీలో క్యారెట్ కూడా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి, అల్లం తురుము కూడా వేసుకోవచ్చు. నేను ప్లెయిన్గా జొన్న రవ్వ ఇడ్లీ తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. కొబ్బరి చిప్పలా వేసుకొని ఆవిరి మీద ఉడికించుకొని తింటే చాలా బలం ఫ్రెండ్స్. అల్లపు చట్నీ వేసుకొని అయినా తినొచ్చు. అదే విధంగా క్లీన్ చేసుకోవాలి. టెంకాయ చిప్పని క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇంకోటి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకోటి తీసుకుంటే దానికి అడుగున బెజ్జం ఉంది, అందుకనేసేసి ఇది తీసుకొనేసేసి చక్కగా క్లీన్ చేసుకోవాలి. అడుగున అరిటాకైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అరిటాక్ కానీ క్లాత్ కానీ వేసుకోవచ్చు. లేదంటే కొంచెం నెయ్యి వేసుకొని అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. లేదు అంటే నెయ్యి లేకపోతే మన దగ్గర ఆయిల్ వేసుకొని అయినా వంట ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్లై చేసుకుంటే మనం ఉడికేటప్పుడు చాలా నీట్గా కుక్ అయిపోయింది. జొన్న ఇడ్లీ చాలా బలం ఫ్రెండ్స్. పిల్లలకి పెద్దలకి అనేబుల్గా అందరూ తినొచ్చు. చిన్న వాళ్ళ కానించి చిన్న వయసు పిల్లల కానించి పెద్ద వయసు వాళ్ళ వరకు దాకా మొత్తం తినొచ్చు. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి తగినంత 5 గంటల సేపు పులిసాక ఫ్రెండ్స్ మిగిలిన పిండిని మరునాడైనా వేసుకోవచ్చు. దోశ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని క్యారెట్ తురుము వేసుకొని అయినా మనం దోశ కూడా వేసుకోవచ్చు. రకరకాలుగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఈ విధంగా జొన్న ఇడ్లీ అనేది మినప గుండ్లు వేసుకొని రవ్వకి బదులుగా ఉప్పుడు రవ్వకి ఇడ్లీ రవ్వకి బదులుగా నేను జొన్న రవ్వ వేసి ఈ టెంకాయ చిప్పులో నేను ఈ పెద్ద ఇడ్లీ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఆవిరి మీద కుక్ చేసుకొని తింటే చాలా బాగా. కొంచెం లూజ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. బ్యాటర్ అనేది ఇడ్లీ పిండి జొన్న రవ్వ కలిపినాక 5 గంటలు అయినాక ఫ్రెండ్స్ బయట రెస్ట్ ఇచ్చాను. రెస్ట్ ఇచ్చాక బిగుసుకుంది పిండి అనేది, బ్యాటర్ అనేది బిగుసుకుంది. అందుకనేసేసి నేను కొంచెం వాటర్ వేసుకొని లూజ్ చేసుకున్నాను. ఇడ్లీ పిండిని జొన్న ఇడ్లీని తయారు చేసుకోవడానికి 2 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని లూజ్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నెయ్యి వేసుకొని అప్లై చేసుకోవాలి టెంకాయ చిప్పని. లేదంటే ఆయిల్, మనం వంట ఆయిల్ అయినా వేసుకొని అప్లై చేసుకుంటే తీసేటప్పుడు ఈజీగా వచ్చింది ఫ్రెండ్స్ కుక్ అయినాక. అందుకనేసేసి బ్యాటర్ మనకి ఎంత కావాలంటే అంత లోపల దాకా ఉడికిద్ది ఫ్రెండ్స్. మీరు ఆశ్చర్యపోవక్కర్లేదు, బాగా ఉడికిద్ది. హాఫ్ అయినా తీసుకొని తినొచ్చు. మరలా తర్వాత అయినా మనం 5 కూడా తినొచ్చు. చాలా హెల్తీ ఫుడ్. ఎముకలకు కూడా చాలా బలం ఫ్రెండ్స్, నరాలకి ఎముకలకి. అదే విధంగా కొంచెం గ్యాప్ ఇచ్చి 2 అంగుళాలు గ్యాప్ ఇచ్చి టెంకాయ నిండా బ్యాటర్ అనేది జొన్న ఇడ్లీని బ్యాటర్ అనేది 2 అంగుళాలు గ్యాప్ ఇచ్చేసి టెంకాయ చెప్పులుగా వేసుకొని ఇడ్లీ పాత్రలో వాటర్ అనేది గ్లాస్ వాటర్ వేసి హైలో ఉంచేసి ఇప్పుడు ఈ సమయాన వీడియోలో చూపించిన విధంగా టెంకాయ చెప్పున ఆ ప్లేట్ పైన ఇడ్లీ పాత్ర పైన వేసుకొని కుక్ చేసుకోవాలి. పైన అరిటాకు కానీ తమలపాకు కానీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. లేదు అంటే కాటన్ క్లాత్ అయినా వేసుకోవచ్చు. బాగా కుక్ అయింది ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాల సేపు దాకా, 10 నుంచి 12 నిమిషాల సేపు దాకా లోలో ఉంచేసి ఆవిరి మీద ఉడికించాలి. మూత తీయకుండా ఆవిరి మీద ఉడికిస్తే ఫ్రెండ్స్ ఇడ్లీ పాత్రలో గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ అడుగున మాత్రం. ఇప్పుడు లోలో ఉంచేయాలి స్టవ్ అనేది. ఈ బ్యాటర్ అనేది మనం దోశలు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మిగిలిన బ్యాటర్ ఇక్కడ వచ్చేసి నేను అరిటాకు కానీ కాటన్ క్లాత్ కానీ కప్పితే ఫ్రెండ్స్ బాగుంటుంది. ఆవిరికి కుక్ అయింది, చాలా బలం ఫ్రెండ్స్. అదేవిధంగా నేను తమలపాకు ఉంచాను ఫ్రెండ్స్. బాగా చక్కగా దమ్ అయిపోయింది ఇడ్లీ అనేది. జొన్న ఇడ్లీ అనేది దమ్ అయింది, చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా మూత అనేది ఆవిరి బయటికి వెళ్ళకుండా మూత పెట్టేసేసి 10 నుంచి 12 నిమిషాల సమయం దాకా మనం మూత పెట్టి ఉంచేసేయాలి. ఉంచేసి మన వరకు మనం చేసుకున్నాక ఫ్రెండ్స్ చూడండి కుక్ అయిపోయింది. స్టవ్ అనేది ఆపి వేసుకొని సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదే విధంగా మనం 5 గంటల సమయాన తినేయచ్చు. లేదంటే ఉదయాన్నే హాఫ్ ఇడ్లీ తింటేనే, జొన్న ఇడ్లీ హాఫ్ ఇడ్లీ తింటేనే పొట్ట అనేది హెల్తీగా తేలిగ్గా అరిగిద్ది ఫ్రెండ్స్. అల్లపు చట్నీ కానీ కారం కానీ నెయ్యి వేసుకొని తినొచ్చు. చట్నీయే కావాలని లేదు, చట్నీ కూడా చేసుకొని తినొచ్చు. పల్లీల చట్నీ కానీ శనగపప్పు చట్నీ కానీ వీడియోలో చూపించిన విధంగా చూడండి. చెక్ చేసుకొని ఉడికిందా లేదని చెక్ చేసుకొని ఒక గెరెట కానీ స్పూన్ కానీ తీసుకొని గుండ్రంగా మనం
బయటికి తీసుకోవాలి. తీసుకుంటే చూడండి ఫ్రెండ్స్, మీరు ప్రతి ఒక్కళ్ళు వీడియో అనేది పూర్తిదాకా చూడండి. ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అనేది పూర్తిదాకా చూసుకొని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒక సబ్స్క్రైబ్ అడిగారు ఫ్రెండ్స్, నేను చేసే వంటలు బాగున్నాయి అని అన్నారు, కానీ పాత్రలు అనేవి బాగోలేదు అన్నారు. నేను చక్కగా షాంపూలు సర్పు వేసి అంట్లు పీసు వేసి చక్కగా అంట్లు అనేది తోమేసేసాను. కొత్తవి అనేది కొనుక్కుంటాను ఫ్రెండ్స్. కొంచెం మనీ అనేది తక్కువగా ఉన్నాయి నా దగ్గర. మనీ వచ్చేసాక నేను పాత్రలు అనేవి వంటకు సంబంధించిన కిచెన్కి సంబంధించిన పాత్రలు అనేవి మంచివి కొనుక్కుంటాను ఫ్రెండ్స్. ఒక సబ్స్క్రైబ్ నాకు కామెంట్స్ పెట్టారు, మీరందరూ బాగుండాలి, నేను బాగుండాలి ఫ్రెండ్స్. అదే విధముగా ఈ చట్నీ మనకి ఇంట్లో ఉన్న చట్నీ, తయారు చేసిన చట్నీ వేసుకొని, అల్లపు చట్నీ వేసుకొని, లేకపోతే కారపొడి నెయ్యి వేసుకొని, మునగాకు కారపొడి వేసుకొని తింటే ఎటో వెళ్ళిపోయింది. ఇదే విధముగా ఎక్కువగా ఉంది అనుకుంటే ఫ్రెండ్స్, కొబ్బరి చిప్పలు చిన్నవి కూడా ఉంటాయి ఫ్రెండ్స్, అందులో కొంచెం కొంచెం కూడా వేసుకోవచ్చు. రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. మనం ఇడ్లీ పాత్రలోనే ఆ ప్లేట్లోనే కాటన్ క్లాత్ వేసుకొని ఆ ప్లేట్లోనే వేసుకోవచ్చు కూడా ఫ్రెండ్స్. ఇదే విధంగా మీరు ఎలా తయారు చేస్తారో నాకు కామెంట్స్ బాక్స్లో వీడియో అనేది పెట్టండి ఫ్రెండ్స్. మీరు ఎలా చేశారో అన్నది. నేను ఈ విధంగా తయారు చేశాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. జొన్న ఇడ్లీ తయారు చేశాను. థ్యాంక్ ఫర్ వాచ్.